నిర్భయ గ్యాంగ్ రేపు జరిగిన నగరం దేశంలో క్రైమ్ రేట్ అధికంగా ఉన్న ప్రాంతం, మహిళా భద్రతకు గ్యారంటీ లేదనే చెడ్డ పేరును మోస్తున్న ప్రదేశం. కానీ జంజీ హస్తినకు ఉన్న ఈ అపవాదును చెరిపేసింది. న్యూయార్క్ నడిబొడ్డులో తిరిగినట్లుగా, వాషింగ్టన్ వీధుల్లో విహరించినట్లు, మెల్బోర్న్లో సంచరిస్తున్నట్లుగా, హెల్స్కీన్లో గంతులు వేస్తున్నట్లుగా జంతర్ మంతర్లో జమ్ జామ్ అంటూ తిరిగేస్తోంది యువత. అమ్మాయిలు అబ్బాయిలు అన్న తేడా లేదు, అసభ్య ప్రవర్తనకు తావే లేదు. చట్టాపట్టాలేసుకుని అర్ధరాత్రి స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. గూటిని వీడి నింగివైపుకు దూసుకువెళుతున్న పక్షుల్లా రాజధాని వీధులను చుట్టేస్తున్నారు. అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా తిరిగే రోజులు రావాలని ఆకాంక్షించాడు ఆ మహాత్ముడు. ఇది అక్కడో ఇక్కడో కాదు, హస్తినలో నిజమైంది. ఇది ప్రభుత్వ భద్రత వల్ల వచ్చిన స్వేచ్ఛ కాదు, తమకు తాము సంపాదించుకున్న స్వేచ్ఛ. ఇది పాలకుల మంచి పాలన వల్ల వచ్చిన స్వేచ్ఛ కాదు, యువ పౌరులు తమ దేశంపై ప్రేమతో తెచ్చుకున్న స్వేచ్ఛ. ఇది ఎవరో ఇస్తే వచ్చిన స్వేచ్ఛ కాదు, నిరసన కోసం హక్కుల గలం విప్పేందుకు తెచ్చుకున్న స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛతోనే ఇప్పుడు దేశ యువతం రాజధానిలో రెక్కలు విప్పి ఎగురుతోంది. తమ రెక్కలపై లాఠీ దెబ్బలు పడుతున్నా, గాయాలవుతున్నా అవేమీ తమను ఆపలేవు అంటోంది. బారికేడ్లను అడ్డుకున్నా, బాష్ప వాయువులను వదులుతున్నా జెన్జీ కాక్రోచ్ గా మారి వాటికి ఎదురొడ్డి నిలుస్తోంది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి అమ్మాయి తిరగలేని పరిస్థితులు ఉంటాయి. ప్రతినిత్యం క్రైమ్ జరిగే ప్రాంతాలు లేకపోలేదు. అలాంటి హస్తినలో అమ్మాయిలు అలవోకగా తిరిగేస్తున్నారు. ఇంతమంది అమ్మాయిలు ఉన్నా ఇంతవరకు ఒక్కటంటే ఒక్క అసభ్య ప్రవర్తన కానరాలేదు అంటేనే జెన్జీ ఉద్యమంలో ఎంతటి పారదర్శకత ఉందో అర్థమవుతోంది. బూజు పట్టిన విద్యా వ్యవస్థను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలన్న ఆకాంక్ష వాళ్లలో బలంగా కనిపిస్తోంది. ఈ బలమైన కాంక్ష వారిని పెడదోవ వైపు అడుగులు వెయ్యనివ్వడం లేదు. నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నట్లు, సివిల్స్ పరీక్షకు సన్నద్ధమవుతున్నట్లు అకుంఠిత దీక్షతో జెన్జీ చేస్తున్న ఈ మహా నిరసన సాగుతోంది. పేపర్ లీక్లు ఇన్నాళ్లు చూశాం, ఆత్మహత్య చేసుకున్నాం, ఈ అన్యాయం ఇంకానా, ఇకపై చెల్లదు అన్నట్లు లీకులపై ప్రశ్నించేందుకు, కన్నాలు పడ్డ విద్యా వ్యవస్థకు డైపర్లు వేసేందుకు హస్తినకు చేరుకున్నారు. ఈ పోరాటంలో విద్యా వ్యవస్థ సమూలంగా మార్చాలన్న కాంక్షే గాని వేరే ఆలోచన ఎవ్వరికీ లేదు. పిల్లలు, అందున జెన్జీలు వారికి తోచిన విధంగా నిరసన చేస్తున్నారే తప్ప ఎక్కడా ఎవ్వరినీ హేళన చేయటం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు ఇంట్లో ఎలా ఉంటున్నారో అలాగే జంతర్ మంతర్లోనూ ఉంటున్నారు. ఎందుకు భయపడతారు? అస్సలే భయపడరు. ఎందుకంటే వాళ్ళు ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్లిన వాళ్ళు కాదు, యువకులు, దేశ భవిష్యత్తు కోసం పోరాడుతున్న సైనికులు. తరగతి గదితో పాటు ఆ గదిలో ఉన్న తమ చేతుల్లోని పుస్తకాలను మార్చి రాబోయే తరాలను నవయుగంలో నడిపించాలని తప్పిస్తున్న చైతన్య దీపికలు. వాళ్లలో సోదరభావం తప్ప మరేదీ కానరావడం లేదు. కలిసే తింటూ, చదువుకుంటూ, నిరసన తెలుపుతూ, తమ సృజనాత్మకతకు పదును పెడుతూ, ఆలోచింపజేసే సందేశాత్మక ప్లకార్డులు ప్రదర్శిస్తూ, సామాజిక మాధ్యమాలతో తమ ఆలోచనలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. భయం లేని మనస్సు ఉన్న చోట, శిరస్సు గర్వంగా ఎత్తుకుని నిలిచే చోట, జ్ఞానం అందరికీ స్వేచ్ఛగా లభించే చోట, సంకుచిత భావాల గోడలు ప్రపంచాన్ని ముక్కలుగా విభజించని చోట, మాటలు సత్యపు లోతుల నుంచి పుట్టే చోట, ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి ఓ తండ్రి నా దేశం మేల్కునేలా చేయుము అన్న రవీంద్రనాథ్ ఠాకూర్ మాటలు జంతర్ మంతర్లో నిజమవుతున్నాయి. స్వాతంత్ర ఉద్యమం తరువాత దేశంలో మరోసారి భిన్నత్వంలో ఏకత్వం, సర్వమానవ సమానత్వం వెళ్లి విరిసేలా చేయడంలో జెన్జీ చేతులు అద్భుతాన్ని చేశాయనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.